ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం గూగుల్‌లో ఫోటోస్ అనేది మనం థంబ్‌నెయిల్స్‌లో, వీడియోస్‌లో వాడుకోవచ్చా? వాడుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అనే దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో చాలా వరకు ఫ్యాక్స్ ఛానల్స్ వాళ్ళు కొన్ని వెబ్‌సైట్స్ పేరు చెప్తున్నారు. అందులో మేము డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో, అలాగా మనం కూడా డౌన్‌లోడ్ చేసుకొని మన ఛానల్‌లో పెట్టుకుంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటదా? మానిటైజేషన్ అయ్యి డబ్బులొస్తాయా? రావా? వీటి గురించి అయితే నేను క్లియర్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమంది మీలాంటి క్రియేటర్స్‌కి రికమెండ్ అవుతది. సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోర్ ప్రమోషన్ అనమాట. ఒకసారి చూడండి. హే గైస్, రీసెంట్‌గా నేను ఒక వెబ్సైట్ అయితే చూశాను. సో, ఇందులో మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళకి కూడా ఉంటాయి. సో, మనకి ఫేస్ క్రీమ్స్ కానివ్వచ్చు, అంటే మొత్తం కాస్మెటిక్స్ కానివ్వచ్చు, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఎవ్రీథింగ్ ఈ ప్రొడక్ట్స్ అనేవి ఈ వెబ్సైట్లో అయితే దొరుకుతాయి. అండ్ ప్రైస్ అనేది మరీ ఓవర్గా ఉండదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు ప్రైజెస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. సో, ప్రైజెస్ అనేది అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, సో మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ అట్లాగే మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళైతే మీరు ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్స్ అనేది వీళ్ళైతే మీకు డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆన్లైన్లో డబ్బులు పే చేయాలా, మరి ఈ ప్రొడక్ట్స్ నిజంగా వస్తాయని కొంతమందికి డౌట్ ఉంటుంది. అందుకని క్యాష్ ఆన్ డెలివరీ కూడా అయితే వీళ్ళైతే పెట్టడం జరిగింది. అండ్ అట్లాగే ఎప్పటికప్పుడు వచ్చే కొత్త స్టాక్ అనేది వీళ్ళ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అనమాట. వీళ్ళ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. అండ్ అట్లాగే సెలూన్ ప్యాక్ అని, పార్లర్ ప్యాక్ అని చెప్పేసి ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా హోల్సేల్గా వీళ్ళు ప్రొడక్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి వెబ్సైట్. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అండ్ అట్లాగే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో ఉన్న ఫొటోస్ మనం వాడుకోవచ్చు అంటే ఎస్ వాడుకోవచ్చు, బట్ అన్ని ఫొటోస్ అయితే కాదు. ఎందుకంటే మీరు ఏదన్నా ఫోటో తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా వెబ్సైట్ నేమ్ కానీ లేకపోతే ఏదన్నా సంథింగ్ అక్కడ క్రాస్గా వేసేసి ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తారు నేము. సో వాటిని మీరు వాడుకున్నారనుకోండి, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే చూసి ఆ ఒరిజినల్ కంటెంట్ ఓనర్కి రిపోర్ట్ చేశారనుకోండి, నా పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎందుకు వాడారని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆ వీడియోని టేక్ డౌన్ చేపిస్తారు. అంటే ఆ వీడియోని యూట్యూబ్ నుంచి రిమూవ్ చేపిస్తారు, లేకపోతే ఆ వీడియో మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు. నా పర్మిషన్ లేకుండా నా పర్టికులర్ ఫొటోస్ అనేది తీసుకొని ఇతను వాడాడు. అతని ఫొటోస్ అంటే ఆయన యొక్క ఫొటోస్ కాదు, ఆయన తయారు చేసిన ఫొటోస్ మనం వాడామని చెప్పేసి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఇష్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా వాడుకోవాలి? చాలామంది థంబ్నెయిల్స్లో పెడుతున్నారు, వీడియోస్లో పెడుతున్నారు. ఎవరి దాకా ఎందుకు, నేను కూడా అంతే. యూట్యూబ్ లోగోస్ కానివ్వచ్చు, లేకపోతే బ్యాంక్ అనే ఫోటో కానివ్వచ్చు. సో ఇవన్నీ కూడా నేను కూడా గూగుల్ నుంచే తీసుకుంటున్నా, బట్ నేను ఎలా యూజ్ చేస్తున్నా, సో దీని గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫొటోస్ కొట్టండి. ఓకేనా? ఏదన్నా మీకు కావాల్సిన ఫొటోస్ కొట్టండి. కొట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఏదన్నా ఒక పర్టికులర్ ఇమేజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. నాకు కావాల్సిన పిక్చర్ నేను తీసుకొని నేను డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, అక్కడ ట్రాన్స్పరెంట్ నేమ్స్, లోగోస్ లేనివి రిఫరెన్స్ ఫొటోస్ కొన్ని కింద వస్తాయి. ఓకేనా? సో వాటిల్లో ప్లెయిన్గా, నీట్గా ఎలాంటి లోగోస్ లేని ఫొటోస్ ఉంటాయి చూసారా, వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం వాడచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఫొటోస్ని తీసుకొని మనం వీడియోస్లో వాడాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదన్నా లోగో కానీ పిక్చర్స్ కానీ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ నేమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో పర్టికులర్గా ఆ ఇమేజ్ వాడాల్సి వస్తుంది అని అన్నప్పుడు క్రాప్ చేయండి. ఓకేనా? ఏదైనా లోగోస్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వీడియోలో వాడే సిచ్యువేషన్లో నేను చెప్తున్నా, థంబ్నెయిల్ మీద కాదు, వీడియోలో వాడే సిచ్యువేషన్లో చెప్తున్నా. సో ఆ పర్టికులర్ క్రాప్ చేయండి, అంటే కట్ చేయండి, ఆ లోగోస్ ఉన్న ప్లేస్లో కట్ చేయండి. మీకు మ్యాక్సిమం క్లీన్ ఇమేజెస్ అయితే దొరుకుతాయి, అందులో మాత్రం నో డౌట్. కానీ ఏదన్నా లోగోస్ ఉన్న పిక్చర్స్ ఉన్నాయి, ఇవే నేను వాడాల్సి వస్తుంది అని అంటే మాత్రం ఆ పిక్చర్స్లో లోగోస్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని క్రాప్ చేయండి. క్రాప్ చేసి కొంచెం ఫిల్టర్స్ మార్చండి, అంటే కొంచెం కలర్ పెంచటమో తగ్గించటమో అట్లా చేయండి. చేసి మీరు వీడియోలో వాడాలి అని అనుకున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న పిక్చర్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పేసి ఇటు సైడో పెట్టుకొని వాడవచ్చు. అది కూడా ఏంటంటే ఎక్కువసేపు వాడకండి. ఓకేనా? ఒక 5 సెకండ్స్ 6-7 సెకండ్స్ అయితే వాడుకోండి, అంతకు మించి ఏం లేదు. జస్ట్ ఇలా ఉన్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని కొంచెం ఇటు సైడ్ ఫ్లిప్ చేసేసి ఇటో పెట్టేసి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక ఫ్యాక్స్ ఛానల్స్ వాళ్ళు కానివచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఒక రిఫరెన్స్ వీడియోస్ తీసుకునేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని
వాడతారనమాట వాళ్ళ వీడియోకి సింక్ అయ్యే వీడియోస్ని. ఓకేనా. సో వాళ్ళు ఆ వీడియోస్ని పలానా వెబ్సైట్స్లో మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. సో అట్లాంటి వెబ్సైట్స్ మనం వాడవచ్చా? సో ఫస్ట్ థింగ్, కొంతమంది ఏంటంటే ప్రమోషన్ పర్పస్ మాత్రమే మాట్లాడతారు. నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను పలానా వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. అది జస్ట్ కొంతమంది, అందరని కాదు, కొంతమంది ప్రమోషన్ చేస్తారు. ఆ వెబ్సైట్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయి మీరు కూడా వాడుకోండి అని చెప్పేసి కొంతమంది ప్రమోషన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఒరిజినల్ వెబ్సైట్ అది, ఓకేనా, కాపీరైట్ ఫ్రీ వెబ్సైటే. సో అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పాలసీస్ ఎప్పుడు మారుస్తారో చెప్పలేం మనం, ఓకేనా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పెయిడ్ వెబ్సైట్స్ ఉంటాయి, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ వెబ్సైట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ వెబ్సైట్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఇయర్లీ ఉంటాయి. సో ఆ సబ్స్క్రిప్షన్స్ మనం తీసుకుంటేనే మనకి ఆ వీడియోస్ అనేది యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, ఏదో రకంగా ఆ వెబ్సైట్స్లో ఉన్న వీడియోస్ మనం తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకొని ఫ్యాక్స్ మన వీడియోస్కి రిఫరెన్స్ కింద దేనికో దానికి మనం వాడుకున్నాం. మరి మానిటైజేషన్ అవుతుందా, డబ్బులు వస్తాయా, ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఇక్కడ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే ఇప్పుడు నాలాగా, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాలాగా ఇట్లాగా కెమెరా ముందుకు వచ్చి మీరు ఫేస్ చూపించి మాట్లాడాలి, వాయిస్ అనేది ఉండాలి, మ్యూజిక్ వాడకూడదు, ఓకేనా. సో ఫేస్ క్యామ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, మ్యూజిక్ అనేది వాడకూడదు, ఓకేనా. ఈ 3 ఫాలో అయ్యి ఏదన్నా వీడియోని మీరు ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఒక 10 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ జస్ట్ ఇట్లాగా ఒక మూమెంట్ ఇచ్చేసి మళ్ళీ మీరు స్క్రీన్ మీదకి వచ్చి మీరు ఆ ఫ్యాక్ట్ గురించి మాట్లాడి చెప్పొచ్చు అనమాట. సో బెస్ట్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి విఆర్ ఫ్యాక్స్ ఛానల్ అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చేస్తారు చూసారా, స్క్రీన్ మీదకి వచ్చి చేసి ఆ పర్టికులర్ ఫుటేజ్ కావాలన్నప్పుడు ఆ ఫుటేజ్ని తీసుకొచ్చి దాని మీద వేసేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ రకంగా మీరు యూజ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ అసలు మొత్తం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చేసి ఆ ఫొటోస్ని వీడియోస్ని డిస్ప్లే మీద పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. స్క్రీన్ మీద టెక్స్ట్ వేసి మ్యూజిక్ వేసి వాయిస్ ఇవ్వకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే మానిటైజేషన్ ఇవ్వరు, డబ్బులు రావు. ఇప్పుడు ఎవరెవరైతే ఇట్లాగా చేస్తున్నారో వాళ్ళు ఇక మీదటైనా సరే కంటెంట్ అనేది మార్చండి, అంటే కంటెంట్ చేసే విధానం అనేది మార్చండి. ఎందుకు ఫేస్ క్యామ్ అండ్ వాయిస్ అంటున్నానంటే, ఇప్పుడు కంటెంట్ చెక్ చేసేటప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వీళ్ళ ఒరిజినల్ కంటెంటా కాదా అని చెప్పేసి చూస్తారు ఫస్ట్ థింగ్, ఓకేనా. సో మన ఒరిజినల్ కంటెంటా కాదా అనేది ఎలా డిక్లేర్ చేస్తారంటే కెమెరాలో వీళ్ళ ఫేస్ ఉందా లేదా, అంటే వీడియోలో వీళ్ళ ఫేస్ ఉందా లేదా, ఆడియోలో వీళ్ళ సొంత వాయిస్ ఉందా లేదా అనేది చూస్తారు. ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, బ్రదర్ మేము ఒక 4-5 కలిసి మేము ఛానల్ మెయింటైన్ చేస్తున్నాం, మరి 4-5 ఫేస్లు 4-5 వాయిస్లు ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మానిటైజేషన్ అవుతుందా లేదా, ఒకవేళ అయితే తీసేస్తారా అంటారు. అలా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎంతమంది అయినా సరే ఒక ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది మాత్రం ఒక ఛానల్కి ఒకరు చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మధురాక్ టెక్నాలజికల్ అని అంటే నా ఫేస్ గుర్తుంది మీకు. మధురాక్ టెక్నాలజికల్ నుంచి ఏ వీడియోస్ వచ్చినా ఇప్పుడైనా సరే రేపు ఫ్యూచర్ అయినా సరే నేనే కనిపిస్తాను. కాబట్టి ఒక ఛానల్కి ఒక పర్సన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆడియన్స్కి సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఒక ఛానల్ని ఒకళ్ళు మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది, ఓకేనా. సో మొత్తం మీ డౌట్స్ అన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అండ్ అప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా చేస్తూ ఉంటాను, లైవ్లో కూడా మీరు జాయిన్ అయ్యి అడగవచ్చు అనమాట. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 1000 లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను. లైక్ చేసి లైటింగ్ ఎట్లా ఉంది ఓవరాల్గా ఈ వీడియోలో కొంచెం స్పెషల్గా ఏదన్నా ఉందంటే అది లైటింగ్. మరి మీలో ఎంతవరకు అబ్జర్వ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.